నమస్కారం. శ్రీ సత్య న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. పల్లెసీమలు పరిశుభ్రంగా ఉండాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, అందులో భాగంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కింద గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కింద రాష్ట్ర ప్రభుత్వం కొండపి నియోజకవర్గ పరిధిలోని 6 మండలాల పరిధిలోని 18 గ్రామ పంచాయతీలకు మంజూరు చేసిన ట్రాక్టర్లను కొండపి ఎంపీడీఓ కార్యాలయంలో సంబంధిత గ్రామ పంచాయతీలకు మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అందజేశారు. కొండపి నియోజకవర్గానికి 1.10 కోట్ల రూపాయలతో 18 ట్రాక్టర్లను కొనుగోలు చేసి 6 మండలాల్లోని 18 గ్రామ పంచాయతీలకు కేటాయించడం జరిగిందని అన్నారు. పేదరికం లేని సమాజాన్ని తీసుకురావడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉగాది నాడు P4 కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి వెంకటనాయుడు, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన నియోజకవర్గంలో మండలానికి 6 ట్రాక్టర్లని క్లీన్ అండ్ గ్రీన్ కింద ఇవ్వడం జరిగింది. 2000 పైబడికి జనాలు ఉన్నటువంటి గ్రామాలకు ఇవ్వడం జరిగింది. పోయినసారి కూడా 14-15 మండల కేంద్రాల్లో మనం ఇవ్వడం జరిగింది. ఇది తీసుకున్నట్టయితే మన కొండేం నియోజకవర్గంలో 18 ట్రాక్టర్లకి 1,10,52,000 రూపాయలు మనం ఖర్చు పెట్టడం జరిగింది. మన ప్రకాశం జిల్లాకి 120 ట్రాక్టర్లకి 7,36,80,000 రూపాయలని ఈ ట్రాక్టర్ల కోసం ఖర్చు పెట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం 1,297 ట్రాక్టర్లని 903 ట్రాక్టర్లని 55,44,42,000 రూపాయలకి కొనుగోలు చేయడం జరిగింది. ఇవి కాకుండా ఇంకా ఒక 1,297 ట్రాక్టర్లు కొనుగోలు చేసేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అంటే ఒక్కసారి గమనించుకోండి, పల్లెల్లో ఉన్నటువంటి చెత్తను తొలగించేదానికి కూడా మా ప్రభుత్వం ఎంత శుభ్రం చేస్తుంది. పల్లె సీమలు శుభ్రంగా ఉండాలి అనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం. ప్రతి నెల 3వ శనివారాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర విజన్తో ముందుకు తీసుకెళ్తున్నాం. అంటే గతంలో ఏమైపోయినాయి అనేది నేను ఒక్కటే ప్రశ్నించేది, ఎప్పుడు మాట్లాడినా కానీ ఎందుకు చేయలేకపోయారు. ఈరోజు ఇవన్నీ మేము చేస్తున్నాం. ఈరోజు చూడండి, ప్రతి గ్రామంలో ప్రతి మండలం నుంచి కూడా సర్పంచులు, అదేవిధంగా సెక్రటరీస్. ఇంకో విషయం ఏంటంటే చాలామంది సర్పంచులు అవతల పార్టీల వాళ్ళే. మేము రాజకీయంగా వివక్ష చూపల, గ్రామాలు బాగుపడాలి, జనాభా ప్రాతిపదికన తీసుకొని ముందుకు వెళ్తున్నాను తప్పితే ఎటువంటి వివక్షలు చేయలేదు. ఏదో కొంతమందికి తెలుగుదేశం పార్టీకి ఉన్నారని గతంలో చేసినటువంటి వివక్షలు మేము జోలిపోవడంలా ఈరోజు గ్రామాలు శుభ్రంగా ఉండాలి, స్వచ్ఛ పంచాయతీ, స్వచ్ఛ వార్డు, స్వచ్ఛ వీధి అనే విధంగా స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ భారతదేశానికి మనం కంకణం కట్టుకున్నాం. దానిలో భాగంగానే ఈ రోజున ఎప్పుడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం 55,44,42,000 రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ట్రాక్టర్లని కొనుగోలు చేయడం జరిగింది. మనం ఇవి మళ్ళీ భవిష్యత్తులో కూడా జనాభాను తీసుకొని ఇంకా ట్రాక్టర్లు పెంచే విధంగా చర్యలు తీసుకుపోతాం. ఇవే కాదు, మనం పెద్ద పంచాయతీల్లో డ్రైన్ క్లీనర్స్ను కూడా ఇవ్వబోతున్నాం. ఇక్కడ ఇంకో విషయం, 14-19 మధ్యలో ఎస్సీ కార్పొరేషన్ డ్రైన్ క్లీనర్లు ఇస్తే తెలుగుదేశం పార్టీ ఇచ్చిందని ప్రగతి భవన్ దగ్గర వృధాగా పాడేసిన సంఘటన ఉంది. ఇది రాష్ట్రం అంతా ఇదే ఉంది. ప్రభుత్వ దమ్మును దుర్వినియోగం చేయడం, వృధా చేయడం వాళ్ళకి వెనతో పెట్టే విద్య. ఈ రోజున ఆటోలు కూడా తీసుకొచ్చి పవర్ తోటే మనం పెట్రోల్ డీజిల్ లేకుండా పవర్తో నడిపే విధంగా తీసుకొస్తే వాటిని మూల పడేసారు. తిరిగి వాటన్నింటినీ కూడా వాడుకలో తీసుకొని వస్తా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడాను మా ప్రభుత్వ సంకల్పం ఒకటే, ఎన్డీఏ ప్రభుత్వ సంకల్పం. భాగస్వామ్య పక్షాలైన జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీల యొక్క లక్ష్యం ఈ రాష్ట్రాల్లో స్వచ్ఛంగా తీసుకొని రావాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా అండగా ఉండాలనేది ఇది. రెండోది, పేదరికం లేని సమాజంలో భాగంగా రేపు 30వ తారీఖున ఉగాది పండుగ రోజు మన ముఖ్యమంత్రి గారు విజన్ 47లో పూర్ టు రీచ్ కార్యక్రమాన్ని కూడా, P4 కార్యక్రమాన్ని కూడా తీసుకొని వచ్చేటువంటి పరిస్థితిని సంకల్పం నాంది పలుకుతున్నారు. వీటన్నిటి లక్ష్యం ఒకటి, ఈ రాష్ట్రం 2047కి పూర్తిగా అభివృద్ధి చెందాలి, పేదరికం ఉండకూడదని లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. గత ప్రభుత్వంలో మంజూరు చేసిన ఇళ్లకు కూడాను అధికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకి అయితే 50,000, ఎస్టీలకి 75,000 కూడా మేము చెల్లిస్తున్నాం. వాళ్ళలాగా తెలుగుదేశం వాళ్ళు ఇల్లు అని చెప్పి ఆపేటువంటి సంస్థలు మేము లేవు. ఈ ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలని మా ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పం.
నెరవేర్చేదానికి మీ అందరి సహకారం కూడా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కేవలం లక్ష్యాలకు పరిమితి కాకుండా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హత కలిగిన అందరికీ రుణాలు ఇవ్వాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా బ్యాంకర్లను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశం హాలులో జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం నిర్వహించారు. 2024-25 ఆర్థిక సంవత్సరం 3వ త్రైమాసికానికి సంబంధించి రుణ పంపిణీపై కలెక్టర్ సమీక్ష చేసి దిశానిర్దేశం చేశారు. జిల్లాలో పశుపోషణ, మత్స్య, వ్యవసాయ, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుకు ఎక్కువ అవకాశాలు ఉన్నందున పెద్ద ఎత్తున రుణాలు ఇవ్వాలని అన్నారు. ఎల్డీఎం రమేష్ మాట్లాడుతూ పరిశ్రమలు, అనుబంధ రంగాలకు ఈ వార్షిక ప్రణాళికలో 2024 డిసెంబర్ 31 నాటికి 91.99% సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలకు 88.72% రుణాలు మంజూరు చేసినట్టు తెలిపారు. సమావేశంలో ఆర్బీఐ అధికారి రోహిత్ అగర్వాల్, నాబార్డు డీడీఎం రవికుమార్, డిఏఓ శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు శ్రీనివాసరావు, నారాయణ, శ్రీనివాస ప్రసాద్, సుజన్ కుమార్, అర్చన, ధనలక్ష్మి, అర్జున్ నాయక్, రవితేజ, రూట్ సెట్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, రఘునంద పాల్గొన్నారు. దీంట్లో మాత్రం చాలా సీరియస్ గా ఉంటాము. మీరు ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ దెన్ అదర్ విమెన్ కు మీరు ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకి ఏ అప్లికేషన్స్ ఇన్ఫాక్ట్ యూ హ్యావ్ టు గైడ్ దెమ్ విత్ రెస్పెక్ట్ టు డాక్యుమెంటేషన్స్ అండ్ ఎనీ అదర్ వారి యాక్సెస్ ఉన్నా కూడా గైడ్ చేసి పాజిటివ్ గా మీరు వాళ్ళకి చేయాలి. సో ఇది మేము క్రిటికల్ గా రివ్యూ చేస్తాము. ఎస్సీ ఎస్టీస్ ముఖ్యంగా వారు ఏ స్కీమ్ కింద మీకు అప్లికేషన్ పెట్టుకున్నా కూడా గోయింగ్ టు మెరిట్స్ గైడ్ దెమ్ అండ్ పాజిటివ్లీ డిస్పోజ్ ద కేస్. మీకు ఏదైనా ఇష్యూస్ ఉంటే ఇక్కడ ఫోరంలో రైట్ చేయండి. వీ విల్ రైట్ టు స్టేట్ ఆల్సో, విల్ గెట్ ద గైడెన్స్ ఫ్రమ్ ద స్టేట్. సో మీ లెవెల్లో మీరే డిసైడ్ చేసుకుంటూ ఆపేదండి. మీకు ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాక బేస్డ్ ఆన్ ద మెరిట్స్ యూ హ్యావ్ టు టేక్ ద డిసిషన్. నాట్ జస్ట్ మీకు ఇచ్చిన టార్గెట్ ఎంత దానికంటే ఎక్కువ చేయడానికి లేదని డోంట్ డూ దట్. అండ్ సెకండ్ థింగ్, మీకు ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ అండ్ దెన్ విమెన్, సో వారికి మీరు ప్రయారిటీ ఇవ్వండి. సో దే ఆర్ ద వన్ హూ నీడ్ మోర్ అసిస్టెన్స్ ఫ్రమ్ ద బ్యాంక్. సో వారికి మీరు ప్రయారిటీ ఇచ్చి టేక్ కేర్ ఆఫ్ దోస్ కేసెస్. ఈరోజు డిసెంబర్ క్వార్టర్కి డీసీసీ డిఎల్ఆర్సీ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అందరూ బ్యాంకర్స్, అదేవిధంగా ప్రియారిటీ సెక్టర్ డిపార్ట్మెంట్స్, పీటీ, డిఆర్డిఏ, మెప్మా, మిగతా డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో 31 డిసెంబర్ వరకు బ్యాంక్స్ ఏవైతే అడ్వాన్సెస్ ఇచ్చావో వాటన్నిటి గురించి కూడా డీటెయిల్గా చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటి వరకు 33,450 కోట్ల రూపాయలు అడ్వాన్సెస్, 13,350 కోట్ల రూపాయలు డిపాజిట్స్ కలెక్ట్ చేయడం జరిగింది. ఇందులో మేజర్గా అగ్రికల్చరు, ఎంఎస్ఎంఈ, తర్వాత హౌసింగ్ లోను, ఎడ్యుకేషన్ లోన్స్, ఏవైతే మనము అనుకున్నటువంటి సెక్టార్స్ కంటే కూడా ఎక్కువ అచీవ్ చేయడం జరిగింది. కాకపోతే కొన్ని ఏరియాస్ ముఖ్యంగా కన్సర్న్ ఉన్నాయి. ముఖ్యంగా అడ్వాన్సెస్ టు ఎస్సీ ఎస్టీ కేటగిరీ, అదేవిధంగా మైనారిటీ కేటగిరీ, ఉమెన్ కేటగిరీకి అనుకున్నంతగా లేదా వారి జనాభా ప్రాతినిధ్యానికి తగ్గట్టుగా బ్యాంకర్స్ నుంచి లోన్లు ఇవ్వడం జరగట్లేదు. సో వాటి గురించి కొంచెం మేడం గారు, కలెక్టర్ మేడం గారు పర్టికులర్గా చెప్పారు. బ్యాంకర్స్ ఈ కేటగిరీకి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఉమెన్ కేటగిరీస్కి రుణాలు మంజూరు చేయాలి. అదేవిధంగా మహిళల సభ్యులకి, ముఖ్యంగా మహిళల లక్ష్యాధికారులు చేసేటువంటి ఈ స్కీమ్కి మహిళల్ని లేకపోతే దీని కింద ఐడెంటిఫై చేసినటువంటి బెనిఫిషరీస్కి కూడా మరింత ఎక్కువ లోన్లు ఇవ్వమని అందరు బ్యాంకర్స్ని కోరడం జరిగింది. మేడం గారు ఆదేశించిన ప్రకారం ఇంకా ఇప్పటి వరకు మనం ఇచ్చాము. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని ఎక్కువ చేసి మా ఉమెన్ ఎస్హెచ్జి మెంబర్స్కి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ నగరంలోని డ్రైనేజీ వ్యవస్థను పూర్తి స్థాయిలో మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని కమిషనర్ వెంకటేశ్వరరావు ఇంజనీరింగ్, శానిటేషన్, ప్లానింగ్ సిబ్బందిని ఆదేశించారు. కార్పొరేషన్ పరిధిలోని 14వ డివిజన్లోని పశువుల ఆసుపత్రి ప్రాంతం నుంచి అగ్రహారం రైల్వే గేటు వరకు పలు వీధుల్లో కమిషనర్ విస్తృతంగా పర్యటించారు. ప్రధానంగా మురుగు కాల్వలను పరిశీలించారు. కాల్వల్లోని పూడిక తీతలను పూర్తి స్థాయిలో చేపట్టాలని అన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఉన్న అడ్డంకులను తొలగించాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. కాలువల వెంట ఉండే పిచ్చి మొక్కలు తొలగించడంతో పాటు డ్రైనేజీ వ్యవస్థను పూర్తి స్థాయిలో మెరుగుపరచాలని అన్నారు. కమిషనర్ వెంట ఎంఈ చంద్రయ్య, డిఈ పద్మజ, అసిస్టెంట్ కమిషనర్ కొండయ్య, టీపీఎస్ శివప్రసాద్, టీపీఓ బాబురావుతో పాటు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
జేసీ వస్తుంది కదా, ఇది ఓపెన్ చేసి జేసీ అన్నా పిచ్చి కానీ కొద్దిగా ఆధార్ అప్డేట్ ఈకేవైసీ కోసం పోస్టాఫీస్ ఆధార్ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరారు. కొత్తపట్నం, చేమకుర్తి, టంగుటూరు మండలాల కేంద్రాల్లో ఆధార్ సర్వర్లు పనిచేయడం లేదని ఆ ప్రాంతంలో తెలపడంతో దూర ప్రాంతాల నుంచి పిల్లలను తీసుకొని ఒంగోలులోని ఆధార్ కేంద్రాలకు తరలివచ్చారు. ఒక్కొక్క ఆధార్ కేంద్రంలో రోజుకి 20 నుంచి 40 వరకు చేసే అవకాశం ఉందని, అయితే ఒక్కసారిగా ఆధార్ అప్డేట్ కోసం ప్రజల రద్దీ పెరగడంతో సిబ్బంది కూడా చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం నెలాఖరు లోపల ఈకేవైసీ చేయించుకోవాలని, లేని ఎడల ఏప్రిల్ 1 నుంచి ఇచ్చే రేషన్ కట్ చేస్తామని ఆదేశాలు రావడంతో ప్రజలు చిన్నారులను తీసుకుని ఆధార్ కేంద్రాల వద్దకు తరలివస్తున్నారు. ప్రభుత్వం చివరి వారంలో ఈకేవైసీ చేయించుకోమని చెప్పడంతో ఇబ్బందులు పడుతున్నామని, మండల కేంద్రాల్లో సరిగా పనిచేయని కారణంగా ఒంగోలు కేంద్రానికి రావాల్సి వస్తుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒంగోలు కేంద్రంలో ప్రధానంగా హెడ్ పోస్ట్ ఆఫీసులో మాత్రమే ఆధార్ అప్డేట్ జరుగుతుందని, మిగిలిన చోట్ల కొన్ని కేంద్రాల్లో రోజుకి 20 మంది మాత్రమే అనుమతిస్తూ మిగిలిన వారిని వెనక్కి పంపిస్తున్నారని తెలుస్తుంది. జిల్లా అధికార యంత్రాంగం ఆధార్ అప్డేట్పై స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకుని ఆధార్ కేంద్రాలను పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. మేము కొత్తపల్లి నుంచి వచ్చామండి. మా ఫ్యామిలీలో 4 ఉంటే 3 తంబడింది సార్, ఒక బాబు తంబడలేదు సార్. మేము 3 రోజులు ఇక్కడికి వస్తున్నాం సార్. 3 రోజులు వస్తుంటే ఫామ్ నిన్న టైం అయిపోతే వెళ్ళిపోమన్నారు. నిన్న వస్తే ఇవాళ వస్తే ఇవాళ చేస్తున్నారు. ఇంకా ఫామ్ మాకు రాలేదు చేతికి. ఇచ్చామో ఏ విషయం చెప్పలేదు సార్, మాకు సరైన చెప్పట్లేదు. ఎందుకోసం ఇప్పుడు అడవుడు పడుతున్నారు? రేషన్ కార్డు అప్డేట్ అది చేయకపోతే నెక్స్ట్ మంత్ రేషన్ రాదని చెప్తున్నారు. అది తంబు వేయించుకోవాలని చెప్తున్నారు. కార్డులో ఎంతమంది సభ్యులు ఉంటే అంతమంది సభ్యులు తమ్ము పడాలంట. తమ్ము పడిన వాళ్ళకి రేషన్ కట్ అయిపోయింది. 1వ తారీఖు లోపు చేయించుకోవాలని టైం దగ్గర లోపు జనాలు లేకపోతున్నారు అంతే. చేమకుర్తి నుంచి. చేమకుర్తిలో 4 రోజుల నుంచి క్యూలో ఉండి అది పని చేయలేదని ఆపేసాడు. ఒంగోలు పోమన్నారు. ఒంగోలు వస్తే ఇది పరిస్థితి. ఆధార్ కోసం 3 డేస్ నుంచి వస్తున్నాము. తంబు కోసం వస్తున్నాము. రేషన్ కార్డు తరపున ఏదో చెప్పారు ఏపీ అనేసి, అందుకని. కాకుటూరుపాలెం నుంచి వచ్చాము. ఆధార్ కార్డు అప్డేట్ చేయించడానికి. అక్కడ ఏం లేదు సర్వీస్. నిన్న అయ్యారు. ఇప్పుడే 30 లోపు చేపిమని చెప్పారు అర్జెంటుగా, అందువల్ల వస్తున్నాం. అబ్బాయికి 2 చేపారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఈ నెల 29, 30 తేదీల్లో ఒంగోలు నియోజకవర్గంలో పర్యటించనున్నారు.
శనివారం మాగుంట కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. అనంతరం 10:30 టీడీపీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. సాయంత్రం స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదివారం ఉదయం మాగుంట కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. అనంతరం అధికారికంగా ఏర్పాటు చేసిన శ్రీ విశ్వావసు నామ ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ప్రజలకు అందుబాటులో ఉంటారు. ముస్లిం మైనారిటీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఒంగోలు పిఏజీ కళ్యాణ మండపంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఇమాం మౌజులకు అపరిష్కృతంగా ఉన్న గౌరవ పారితోషికాలను చెల్లించినట్లు మంత్రి తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ తమీం అన్సారియా, సంతనూతలపడి ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, మేయర్ గంగాడ సుజాత, డిఆర్ఓ చెనబోగులేసు, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి పార్థసారథి, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, నగర పాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు, స్టెప్ సిఇఓ శ్రీమన్నారాయణ, మైనార్టీ నాయకులు కపిల్ బాషా, అబీద్ మౌలానా, రసూల్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఇఫ్తార్ అల్లా రస్మం చేసే హ్యూమన్ బాడీ ఈ రంజాన్ ఒక ప్రాక్టీస్గా అల్లా మాకు ఇచ్చారు. ఎలాగైతే 1 month 30 days మీరు కంప్లీట్గా ఆల్ సిన్స్ని మీరు దూరంగా ఉండి ఒక మంచి జీవన శైలిలో మీ జీవితాన్ని గడుపుతారో, రిమైనింగ్ 11 months కూడా మనం అలాగే మన జీవితాన్ని గడపాలని ఒక పాఠం చెప్పడానికి అల్లా ప్రతి సంవత్సరం మనకు రంజాన్ మాసం ఇస్లాంలో అతి పవిత్రమైన మాసం. ఖురాన్ కూడా ఈ మాసంలోనే ఉద్భవించిందని చెప్తారు. సమాజంలో తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి పాపాలన్నింటినీ కూడా ఈ ఉపవాసాలు రంజాన్ మాసంలో శుద్ధింపబడతాయని చెప్పేసి ఉంటారు. చాలా పవిత్రంగా పేదవాళ్ళ నుంచి ధనికుల వరకు ఎవరైనా కానీ అందరూ కూడా మసీదుకు వెళ్ళటం, అందరూ కలిసి ఒక ఐక్యంగా తారతమ్యాలు లేకుండా ఈ నమాజ్ చేసుకోవటం ఒక గొప్ప విషయం. అత్యంత పవిత్రంగా రోజంతా కూడా పూర్తి స్థాయి ఉపవాసాలు ఉండటం అనేది కూడా చాలా అభినందనీయమైన విషయం. మన ప్రభుత్వం కూడా ముస్లిం సోదరుల విషయంలో ఇస్లాం మత గౌరవాల్ని కాపాడుకుంటూ ముందుకు వస్తూ ఉన్నారు. ఈద్గాలు, కబ్రస్థాన నిర్మాణాలకి దోహదం చేయటం, ఇవన్నీ కూడా మనం ప్రభుత్వంలో చేయడం జరిగింది. దుల్హన్ పథకం ద్వారా ఆర్థికంగా అండగా ఉండటం కావచ్చు, ఇటువంటి సంక్షేమ ప్రత్యేక ముస్లిం మైనారిటీ బ్యాంక్ ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో మనం చేసిన విషయాలు. అల్లా ఆశీస్సులతో మరింతగా సంక్షేమానికి మీద అల్లా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున, ముఖ్యమంత్రి గారి తరఫున మీ అందరికీ కూడా మరొకసారి రంజాన్ ముబారక్. థ్యాంక్ యూ. ఇఫ్తార్ ప్రోగ్రామ్కి వచ్చేసిన అందరికీ, గౌరవ మినిస్టర్ గారికి, మేయర్ గారికి, ఎమ్మెల్యే గారికి, ఇక్కడ ఉన్న మిగతా అందరికీ కూడా నమస్కారాలు. జిల్లా ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా రంజాన్ ముబారక్ తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్న పిల్లలు అందరికీ కూడా రంజాన్ ముబారక్. థ్యాంక్ యూ. ఈరోజు మనము ఈ రంజాన్ మంత్లో ఒకటి మనం ముఖ్యంగా ఖురాన్ చదువుతూ ఉంటాం. దాంట్లో ఉన్న ముఖ్య అంశాలు మరీ ముఖ్యంగా ఏంటిదంటే బీదలకి మనం సహాయం చేయాలని, మనకు వచ్చే ఆస్తులు ఇన్కంలో 1/10 కమ్యూనిటీకి స్పెండ్ చేయాలని అనేక మంచి మంచి అంశాలు ఉంటాయి. ఈరోజు ఈ
ఇఫ్తార్ ఎందుకు పిలిచిన అందరికీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ మీ అందరికీ రంజాన్ ముబారక్ తెలియజేస్తూ ప్రతి ఒక్క మతం కూడా ఏదో ఒక మంచి నేర్పిస్తూ ఉంటుంది. ఇప్పుడు హిందూస్కి అయితే కార్తీక మాసంలో ఉపవాసాలు ఉంటాయి, అదే క్రైస్తవులకు అయితే ఈస్టర్కి ముందు ఉపవాసాలు ఉంటాయి, అలాగే మరి ముస్లిమ్స్కి అయితే రంజాన్ మాసంలో ఉపవాసాలు. అంటే ప్రతి మతం కూడా వారి యొక్క మతాచారాల ప్రకారంగా ఉపవాసాలు అనేది పెట్టడం జరిగింది. అంటే మనలో ఒక పరివర్తన రావడం అనేది చాలా ఇంపార్టెంట్. అది దానికి గాను సర్వమతాలు కూడా సమానంగా మనం చూస్తాం మన భారతదేశంలో. అయితే మన ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం అయితే దీన్ని చాలా ఇనిషియేటివ్గా తీసుకొని ఇదొక రాష్ట్ర పండుగగా మరి నిర్ణయించి ప్రతి చోట కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభుత్వం తరఫున మరి నిర్వర్తించినందుకు మరి గౌరవ మన కలెక్టర్ గారు దీన్ని ఎంత గొప్పగా ఏర్పాటు చేసినందుకు అలాగే జిల్లా యంత్రాంగానికి అందరికీ కూడా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే కానీ వారు అత్యవసరంగా విదేశ పర్యటనలో ఉండడం వల్ల ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అంతర్జాతీయ సువార్తకుడు పగడాల ప్రవీణ్ అనుమానాస్పద మృతిపై తక్షణమే విచారణ జరిపి నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కోరుతూ ఒంగోలు జేఎంబీ చర్చి సంఘస్థులు భారీ ఎత్తున చర్చి సెంటర్లో మానవహారం నిర్వహించారు. దీంతో దాదాపు గంటపాటు రాకపోకలు స్తంభించిపోయాయి. పగడాల ప్రవీణ్ మృతి వెనుక ఉన్న అసాంఘిక శక్తులను గుర్తించి కఠినంగా శిక్షించాలని, శాంతి తప్ప వేరే హింసా మార్గం తెలియని క్రైస్తవులపై దాడులకు తెగబడటం దుర్మార్గమని అన్నారు. కార్యక్రమంలో సీనియర్ ఫాస్టర్ డాక్టర్ డీజే అగస్టిన్, సంఘ కాపరి అసీర్ పాల్, సెక్రటరీ డి ఆశీర్వాదం, ట్రెజరర్ కొల్లం సత్యకుమారి, గ్లాడిస్టన్, తెలగతోటి సుమతి, పవిత్రన్, ప్రమోద్, శ్రీలత, చిరంజీవి, యజ్రా, వినయ్ కుమార్, ప్రసాద్, రేచల్, ఆర్ జోసఫ్, సుందర్ సింగ్, వినోద్, బ్రహ్మయ్య, ప్రేమ్ కుమార్, కుంపటి లలిత్, లీలా మాధురి, మరియమ్మ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున క్రైస్తవ సోదర సోదరీమణులు పాల్గొన్నారు. was done in the presence of Jesus Christ. Jesus was watching. The whole thing was happening. కాబట్టి ఆయన శిక్షిస్తాడు. తప్పు చేసి తప్పకుండా మామూలు శిక్ష కాదు, భయంకరమైన శిక్ష ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఒప్పుకుంటే కూడా మంచిదే, కానీ అధికారులు దీనికి సరైనటువంటి న్యాయం తీర్చాలని మా హృదయపూర్వకంగా మిమ్మల్ని మనం చేసుకుంటున్నాం. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు వారు మొట్టమొదటి న్యూస్ ఏ రీతిగా వచ్చిందంటే యాక్సిడెంట్ జరిగి మరణించారని వచ్చింది. కానీ అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత క్రైస్తవ సమాజం అందరూ కూడా తెలియజేసింది ఒకటే, అది యాక్సిడెంట్ ప్రమాదవశాత్తు జరిగింది కాదు, అది ఖచ్చితంగా హత్య చేయబడినట్లుగా ఆధారాలన్నీ ఉన్నాయని ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా పోలీసు వారు కావచ్చు, ప్రభుత్వం వారు కావచ్చు, మరి ఈ యొక్క ప్రవీణ్ పగడాల గారి మరణం అనేది క్రైస్తవ సమాజాన్ని అంతటిని కూడా బాధ పెట్టింది. కాబట్టి దాని మీద త్వరగా వారు సమగ్ర విచారణ జరిపించి నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాను. మామిడిపాలెంలోని ఈవీఎం గోదాములను జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా పరిశీలించారు. త్రైమాసిక తనిఖీల్లో భాగంగా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోదాముల్లో భద్రపరిచిన అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ పరికరాల పరిస్థితిని పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా ఎన్నికల సెల్ సూపరింటెండెంట్ రాజ్యలక్ష్మి, రాజకీయ పార్టీల ప్రతినిధులు కోనేటి వెంకట్రావు, దండు శ్రీనివాసరావు, ఎం రమేష్, దామరాజు క్రాంతికుమార్, ఎస్కే రసూల్ తదితరులు పాల్గొన్నారు. ఈవీఎంల పరిస్థితిపై రాజకీయ పార్టీల ప్రతినిధులు సంతృప్తిని వ్యక్తం చేశారు.
గత వారం రోజులుగా ఎండల తీవ్రతతో అల్లాడుతున్న ప్రజలకు ఈరోజు తెల్లవారుజామున మంచు కురుస్తూ ఆహ్లాదాన్ని పంచింది. ఎండలు ముదిరే కాలంలో మంచు కురవటం ఆహ్లాదాన్ని కలిగించిన గాలిలో ఉన్న కొద్దిపాటి తేమ ఎండవేడికి మంచు రూపంలో కరిగిపోయి ఆవిరైపోతుంది. ఎండలు పెరిగేదానికి ఇది సూచకంగా తెలుస్తుంది. ఏమండి ప్రొక్లైనర్ పెట్టి కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామంలోని సాయి పంచారామ క్షేత్రంలో 5వ వార్షికోత్సవం ప్రసన్న సాయి కోటి మహాస్తూపం 19వ వార్షికోత్సవాలు వైభవంగా నిర్వహించారు. వార్షికోత్సవం సందర్భంగా సాయి పంచారామాలను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. ఉదయం సుప్రభాతం అభిషేకాలు నిర్వహించారు. శాంతి హోమంలో భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమాలను సాయి గురువు ఇమ్మానేని రవికాంత్, సాయి పురోహిత్ ఇమ్మానేని భారతీదేవి, సాయి సేవక్ ఐ మల్లికార్జునరావు, సాయి పురోహిత్ ఎం సత్యనారాయణరావు, ఐ రంగప్రసాదులు కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. రాహవే కేతవే ముచుకుందో మనం ఏ ప్రాంతం నుంచి ఈ పూజ ఓపు చేసుకుంటున్నాం, మన యొక్క గోత్రాలు ఏంటి, మన యొక్క పేర్లు ఏంటి, అలాగే మనం ఏ ప్రాంతం నుంచి చేసుకుంటున్నాం అనేది మరి ఈ సంకల్పంలో బాబావారి మన యొక్క చిరునామాను చెప్పుకుంటున్నాం. మంచి మనసుతోటి చక్కగా ఈ అక్షంతలను పట్టుకొని చేతిలో ఉంచుకొని మీ గోత్రాలు చెప్పుకోమన్నప్పుడు పెళ్లి కాని వారు కూర్చుంటే తండ్రి గోత్రం చెప్పుకోవాలి, అలాగే పేరు చెప్పుకోమన్నప్పుడు తండ్రి పేరు చెప్పుకోవాలి. శ్రీ శ్రీ సాయి పవిత్రోత్సవ పూజాంగత్వేన తృతీయ దివసే ఉదయకాలే ఆద్య బ్రహ్మణః తుర్యపరాధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఆగ్నేయప్రదేశే ఒంగోలుపట్టణ సమీపే ఆకుల అల్లూరు గ్రామస్థిత శ్రీ షిరిడి సాయి సేవాశ్రమ ప్రాంగణే 108 అడుగుల ప్రసన్న సాయి నాగినేని నరసింహారావు మెమోరియల్ ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒంగోలు సిబిఎన్ రీడింగ్ రూమ్లో నిర్వహించారు. ఈ సందర్భంగా భక్త చింతామణి నాటకంలోని ప్రేమ సన్నివేశాలు, రామాంజనేయ యుద్ధ సన్నివేశాలను ప్రదర్శించారు. కళాపోషకుడు తిరుపతిరావు చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. కార్యక్రమంలో ప్రజానాట్య మండలి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు అన్న నల్లూరి వెంకటేశ్వర్లు, డాక్టర్ సంతవేలూరు కోటేశ్వరరావు, సంస్థ అధ్యక్ష కార్యదర్శులు మెడతల మల్లికార్జునరావు, కర్మాల రాఘవులు, డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ, తేళ్ల అరుణ, కుర్రా ప్రసాద్ బాబు, గుంటూరు సత్యనారాయణ, రాయపాటి ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు. Oh
భజన ఇద ఆనందదాయకమౌదాదే రాముని సేవ భజన రాముని సేవ భజన ఒంగోలు నగరంలోని సీతారాంపురం కొండపై వేంచేసి ఉన్న అతి పురాతన శ్రీ సీతారామ స్వామివారి దేవస్థానంలో స్వామివారికి అభిషేకం జరిపించారు. ఈ సందర్భంగా అర్చక స్వాములు గర్భాలయంలోని శ్రీ సీతారామ లక్ష్మణ సమేత సీతారామ స్వామివారికి పంచామృత అభిషేకాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థాన అర్చకులు ముప్పాళ్ళ రాంబాబు, వాకాని రాంబాబు, ముప్పాళ్ళ నరసింహ చక్రవర్తి, సీతారామస్వామి దేవాలయ సేవా సమితి ప్రధాన కార్యదర్శి మద్దులూరు శ్రీనివాసరావు, ఉభయదాతలు శ్రీదేవి దంపతులు, భక్తులు పాల్గొన్నారు. పశ్యతా పశ్యమయ తన్వోపస్పృశతత్వచం మే సర్వాశపోయాస్మిన్విశ్వతోర్త్వా అక్షరిష్టదశ పాలోస్య విశ్వా భూతాని పునః తతో విశ్వజ్జగ్గామత్ శాసనానసనే అధి తస్మాత్ విరాగఛాయత తేన హవిషా దేవాయజ్ఞమం గ్రీష్మయుగ్మశరద్ధవిః సప్తాంశాన్ సంపరిదయత్తం పురుషం పశుం తం యజ్ఞం పరిషి భౌక్షన్నో పురుషం జాతమగ్రతః చందాగం సింగే తస్మాత్ యజుస్తస్మాదజకృతః పూరోతరస్యద్వైష్యః పంచాగ చంద్రమామనసో జాతః యో దేవేభ్యః ఆధపతిః యో దేవానాం యో సక్కామాకోతిం వాచస్సత్యమసీమహే పశూనాం రూపమన్నే మాతరం పద్మమాలినీం ఆపస్వయంతు స్నిగ్ధాని దిశ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే ఆధ్యాం పుష్కరిణీం లక్ష్మీం యాతవేధో మమావహ యా సహస్రేణ లక్ష్మీవల్లభ సంకల్ప వల్లభాయ మహాత్మనే సర్వసమధామనే ఏకాసముగరుణ్ణి గవాగమే సాధ్యామదాసుమార్చిత్వయ యా సహస్రసేన సాసా సాత్వతం మన్యోరింధో మన్యోతప్సాసయోషాః హరిః మన్యోతపసస్తవిః యం తపసాయామి సిద్ధో అభిమాతిషాః విశ్వజశ్ని స్వః విశ్వః వామస్వాః యంశశ్చ ప్రచేతః హన్వా మన్యోః స్వాదనోద్ధదేయాత యుహోమి తే ధనం మధ్వో అఘ్నమబావుపాంసు ప్రమాదియేషు దైవజనులు ప్రవీణ్ పగడాల మృతిపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టాలని పలువురు క్రైస్తవ సోదరులు డిమాండ్ చేశారు. ప్రవీణ్ అకాల మృతికి చింతిస్తూ ఒంగోలు పట్టణంలో క్రైస్తవ సోదరీమణులు ఆయనకి నివాళులర్పించారు. క్లౌపేట క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. దైవజనులు ప్రవీణ్ పగడాల దేవుడు తనకు అప్పగించిన పనిని పూర్తి చేసి మంచి కీర్తిని పొందారని ప్రెసిడెంట్ గూడూరి ప్రశాంత్ అన్నారు. కార్యదర్శి డాక్టర్ గుర్రాల రాజు విమల మాట్లాడుతూ దైవజనులు ప్రవీణ్ పగడాల అంతిమ యాత్ర తీరు ఒక మాజీ ముఖ్యమంత్రి అంతిమ యాత్రతో సమానంగా జరిగిందని అన్నారు. ప్రతి క్రైస్తవుడు అతని జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవాలని అన్నారు. నిష్పక్షపాతమైన విచారణ జరిపించి ప్రవీణ్ పగడాల కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ట్రెజరర్ కేఆర్టీ పాల్, టి జైజీత్ బాబు, సుభాకర్, తెళ్ల ప్రేమచంద్రరావు, ఎద్దు శశికాంత్, గంగవరపు సందీప్, పట్రా ఐజక్ తదితరులు పాల్గొన్నారు. క్రైస్తవ మార్గం గురించి విశ్లేషణాత్మకంగా ఎన్నో ప్రసంగాలు చేసినటువంటి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి మరి రోడ్డు ప్రమాదంలో మరణించారని వార్తలు
మరి తెలుగు రాష్ట్రాలు అలాగే దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా గమనించున్నారు. అయితే ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసి అలాగే సామాన్య తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి పౌరునికి కూడా ఒక అనుమానం ఉంది. మరి అది సహజ యాక్సిడెంటా లేకపోతే ఏదన్నా మరి హత్యా ప్రయత్నం ఏదన్నా జరిగి ఆయన మీద ఏదైనా ఒక తీవ్రమైనటువంటి చర్య జరిగి ఆయన చనిపోయాడు అనే అనుమానాలు మనం ఈ 2 రోజులుగా అనేకమైనటువంటి టీవీ ఛానల్స్లో వాటిలో చూస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వం కూడా వెంటనే స్పందించలేదని కొంతమంది కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఈరోజు క్లౌపేట క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ ఎల్డర్స్ అందరూ అలాగే ఎగ్జిక్యూటివ్ కార్యవర్గము అలాగే మెంబర్స్ అందరూ కూడా గ్యాదర్ అయ్యి ఆయన యొక్క ఆకస్మిక మృతి పట్ల శ్రద్ధాంజలి ఘటించాలని, దానితో పాటు వాళ్ళ కుటుంబానికి ఆదరణ కలిగించాలని, మరి పెద్దలందరూ కూడా ప్రార్థనల ద్వారా మరి ఆ కుటుంబాన్ని బలపరచాలని ఒక ఆలోచన చేసి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నేను కానీ మీరు కానీ ఎవరైనా కక్షపూరితంగా వ్యవహరించవద్దు. తగిన శిక్ష ఏదైనా ఉంటే అది దేవుని ఉగ్ర రూపానికి బలవుతారు. అంటే దేవుడు ఉగ్ర రూపిని కాదు, చేసినటువంటి తప్పుకి ప్రాయశ్చిత్తం తప్పకుండా ఉంటుంది. మేము మనుషులుగా మాలో కూడా ఆక్రోశం ఉంటుంది, ఆవేదన ఉంటుంది. మేము కూడా అన్ని మతాలకు, ఇది హిందూ దేశం కాదు, ఇది లౌకిక దేశం. ఇది అన్ని మతాలకి ప్రచారం చేసుకునే హక్కు ఉంది. అన్ని మతాలు కూడా స్వేచ్ఛగా వారి వారి భావాన్ని వ్యక్తీకరించవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది. అయినా కూడా రాధా మనోహర్ దాస్ లాంటి వ్యక్తులు ఇది క్రీస్తుని అనుసరించడం మాత్రమే, అదొక మార్గం అని అందరికీ తెలుసు. ఇది హత్య లేకపోతే యాక్సిడెంట్ అనేది పక్కన పెడితే మరణం అనేది అందరికీ చెందుతుంది. కానీ ప్రవీణ్ పగడాల గారు ఆయన ఇంతవరకు ఏ రోజైతే చనిపోయారో ఆ రోజు వరకు కూడా సేవలో కొనసాగుతూ ఉన్నారు. ఇంకా మేము స్త్రీలుగా మేమేం చెప్పాలనుకుంటామంటే, ఈరోజు వారి భార్యమణి గారు చెప్తూ ఎవరైతే కక్షపూరితంగా కాదు ప్రతి ఒక్కరిని క్షమించాలని చెప్తున్నారు. సో మేమందరం కూడా అదే స్టాండ్ తీసుకుంటున్నాము. మేమందరం కూడా ప్రార్థన చేస్తాము, వారి కుటుంబానికి కండోలెన్సెస్ మేము తెలియజేస్తున్నాము. అది మాత్రమే కాదు, మేము స్త్రీలుగా అలాంటి ఒక భావం కలిగి క్షమించగలిగే ఆ హృదయం కలిగి మేము కూడా క్రీస్తు మార్గం అనుసరిస్తూ ఆ సేవ. డి న్యూస్లో నేటి మాట. మనం దాచిన నిజం నిద్రను దూరం చేస్తుంది, కొన్నిసార్లు చెప్పే నిజం మనుషులను దూరం చేస్తుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.